చేద్దామో చూద్దాం. ఫస్ట్‌గా బజ్జీ పిండి లేకపోతే బేసన్ అంటారు. దీన్ని తీసుకొని కొంచెం లైట్‌గా సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్‌కి సరిపోయినట్టు. తర్వాత కొంచెం కారం. తర్వాత మీకు కావాలంటే ఆప్షనల్‌గా కాశ్మీరీ చిల్లీ, ఇంకపోతే కొంచెం లైట్‌గా సోడా గుడ్డ వేసుకొని జస్ట్ పించ్ అంతే. అంతకన్నా ఎక్కువ వేసుకోకండి. మీకు కావాలి అంటే లైట్‌గా పెప్పర్ యాడ్ చేసుకోండి. లేకపోతే వదిలేసేయండి. జస్ట్ అలా ఆగండి. దీంట్లో లైట్‌గా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎంత సాఫ్ట్గా కావాలి అంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే. లైట్గా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎక్కువ అయిందంటే వాటర్ మీకు నూనె ఎక్కువ లాగేస్తుంది. సో అని జస్ట్ కలుపుతున్నానంటే ఈరోజు మనం ఇందులో ఈ కన్సిస్టెన్సీ మనం బజ్జీకి వాడుకోవచ్చు, పకోడీకి వాడుకోవచ్చు. ఇందులో మనం ఫస్ట్ వేసేది ఇప్పుడు పకోడీ వేసుకుందాం. ఆనియన్ పకోడీ అంటే ఆల్రెడీ నేను ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాను. సో ఇందులో ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడు లైట్గా వాటర్ వేసాను అంతే. ఈ బ్యాటర్ని మనం బజ్జీకి లేకపోతే బోండాకి కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకున్నాం. ఒక 5 minutes లేకపోతే ఆ కలిపేసి వెంటనే రెడీగా వేసేసుకోవచ్చు. బ్యాటర్ ఈస్ రెడీ. సో మన దగ్గర ఆల్రెడీ పకోడీస్ అదే బ్యాటర్ యూజ్ చేసుకుంటాం. ఈరోజు మనం ఏం చేస్తామంటే దీంతో పాటు ఎక్స్ట్రాగా అదే బ్రెడ్ ఉంది. సో ఇది వీట్ బ్రెడ్ ఇది ఆరోగ్యానికి మంచిది వీట్ అంటారు. సో వీట్ బ్రెడ్తో మనం బ్రెడ్ బజ్జీ చూద్దాం. ఏం చేస్తాం మా ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే బజ్జీ పిండిలోని ఉప్పు, కారం, కావాలంటే కాశ్మీరీ చిల్లీ, కొంచెం ఏమంటారు సోడా కలిపేసి ఉంచండి వాటర్ వేసి. సో దీంట్లోకి ఏంటంటే స్టఫింగ్ కావాలి కదా ఫస్ట్. దీంట్లో ఏంటంటే స్టఫింగ్ ఒక చిల్లీ, ఒక ఆనియన్, కొంచెం గ్రీన్ పీస్ అండ్ క్యారెట్. మీకు కావాలంటే ఇంకేమైనా పొటాటో లైక్ వెజిటేబుల్స్ ఇంకేమైనా మిక్స్ చేసి లైట్గా చిన్నగా జస్ట్ ఒక చిన్న పించ్ ఒక సాల్ట్ వేసి కలిపేసి సో ఈ బ్రెడ్లో అనేది జస్ట్ స్టఫింగ్ చేసుకోండి. ఇక స్టఫింగ్ కావాలంటే మోస్ట్లీ పిల్లలు బ్రెడ్ అంటే ఈజీగా తినేస్తారు. బట్ దీంట్లోనేమో నేను ఎంత స్టఫింగ్ చేసుకున్నాను. స్టఫింగ్ చేసి కావాలంటే దీని మీద చీజ్ లేయర్ కూడా వేసుకోవచ్చు మీరు. లేదు అన్నట్టు జస్ట్ ఈ స్టఫింగ్లో మాత్రం ఇది పెట్టేసి ఫుల్ స్టఫింగ్ వేసేస్తున్నాను. దీంతో బట్టి ఫోల్డ్ చేస్తున్నాను. జస్ట్ ఇలా ప్రెస్ చేసి దీన్ని కావాలంటే మీరు హాఫ్గా కట్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను హాఫ్ కట్ చేస్తున్నాను. సో కట్ చేసిన తర్వాత దీన్ని మనం ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకున్న ఇది ఉంది కదండి బ్యాటర్ జస్ట్ ముంచి ఇలా ముంచి ఇలా సో పెట్టగానే వెంటనే వేసేయాలండి, లేకపోతే బ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది కదా, ఏ లేయర్కి లేయర్ విడిపోతుంది అనమాట. సో దీన్ని లైట్గా సిమ్లో పెట్టుకొని మీరు వెయిట్ చేసుకోవచ్చు. హీట్ ఎక్కుతుండగా మీరు అటువైపు తిప్పుకోవాలి లైట్గా జస్ట్. సో లైట్గా ప్రీహీట్ అయిన వాటర్ ఆయిల్లో వేసినట్టయితే మీకు త్వరగా అయిపోతుందండి. సో మీరు లైట్గా వెయిట్ చేసుకుని ఒక 15 minutes ఉంచుకున్నట్టయితే మీ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోతుంది. సో నేను ఒక 2 to 3 minutes దాకా ఉంచుతాను. సో వేసుకున్న బజ్జీ బాగా ఫ్రై అయిపోయిందండి. రెండో వైపు కూడా నేను తిప్పేసాను. సో రెండో వైపు తిప్పిన తర్వాత మన బజ్జీ రెడీ. సో దీన్ని కట్టేసి మనం తీసుకొని పేపర్ టిష్యూ మీద వేసుకున్నట్టయితే ఆయిల్లోకి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే తీసేస్తున్నాను. నేను వేసే ఆయిల్ కూడా గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తానండి, విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇదే తప్ప మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. సో మనం వేడివేడిగా తయారు చేసుకున్నటువంటి బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. జస్ట్ మీకోసం నేను జస్ట్ బ్రేక్ చేస్తున్నాను చూడండి. ఫుల్ కుక్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ ఏంటంటే వీట్ వల్ల చాలా హెల్తీ ఫుడ్. మీరు బయటికి వెళ్ళి తినేటానికి మీకు వీట్ ఇస్తాడా లేదో మీరు ఫీల్ అవుతుంది చెక్ చేసుకోవచ్చు. సో మీరైతే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో వేడివేడిగా తినాలంటే చాలా బాగుంటుంది. సో దీన్ని డిప్ చేసుకొని తింటున్నాను నేను. చాలా టేస్టీగా ఉందండి. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను బిజీగా ఉన్నాను తినడంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.